శుభోదయం అందరికీ. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. జానీ జానీ ఎస్ పాప టెల్లింగ్ లైస్ నో పాప అంటూ తన యాక్షన్స్, ఆటలు, రైమ్స్తో అమ్మా నాన్నలను అసలు గుర్తే రాకుండా చక్కగా తల్లిగా లోవర్ కిండర్ గార్డెన్ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తున్న మన శ్రీమతి కస్త గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తల్లి, తండ్రి, గురువు ముగ్గురిని దైవంతో సమానం అంటారు. అలా తల్లిదండ్రుల తర్వాత మొట్టమొదటి గురువై ఆప్యాయంగా అన్నం తినిపిస్తూ, ఏడిస్తే లాడిస్తూ, ఎంతో సహనంతో మాకు స్ట్రోక్స్ మరియు లెటర్స్ ఎంతో చాకచక్యంగా నేర్పిస్తున్న మన లోవర్ కిండర్ గార్డెన్ టీచర్ శ్రీమతి భాను మహేశ్వరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకవైపు అప్పర్ కిండర్ గార్డెన్ చిచ్చర పిడుగుతో సమర్థవంతంగా సహనంతో మెలుగుతూనే, మరోవైపు మన స్కూల్లో ఏ చిన్న యాక్టివిటీ జరిగినా తన అందమైన ఆర్ట్ అండ్ బోర్డ్ డెకరేషన్స్తో ఎంతోమంది విద్యార్థులను ఆకట్టుకున్న కుమారి శివకుమారి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అక్షరం జ్ఞాన సాగరానికి ఆధారం, అక్షరం అజ్ఞాన తిమిరానికి సంహారం, అక్షరం అధిరోహింపజేస్తుంది అంబరం, అక్షరం అత్యవసరం తరం తరం. అటువంటి అక్షరాలను వేలుపెట్టి దిద్దించి మమ్మల్ని భావి భారతులు పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తున్న మన అప్పర్ కిండర్ గార్డెన్ టీచర్ అయిన శ్రీమతి సరోజిని గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. लहरों को डरकर नौका कभी पार नहीं होती, होशियार रहने वालों को कभी हार नहीं होती. కెరటానికి భయపడి నౌక ఎప్పటికీ ప్రయాణం సాగించలేదు. అలాగే ప్రయత్నం చేసేవారికి ఎప్పటికీ ఓటమి ఉండదు అని ధైర్యపరుస్తున్న హిందీ భాషను పరభాష అని భయపడే వారికి మైహూన ధర్నామత్ అని ఎంతో అర్థవంతంగా హిందీ భాషను బోధిస్తున్న మన కుమారి హైదరి బేగం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆటలతో అక్షరాలను నేర్పించడం ఆరంభించి, పాటలతో పాఠాలను బోధించడం ప్రారంభించి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో గుణింతాలతో చూపించి, బరణవ బభరవ అనే గణాలతో వ్యాకరణంలో భాగంగా ఛందస్సు చెప్పి ఎంతో రమ్యమైన మాతృభాషను బోధిస్తున్న మన తెలుగు ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి ఫాతిమా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. English language is the key for unlocking the room of treasury knowledge across the world అంటూ ఆంగ్ల భాషను మాకు అర్థవంతంగా సులభంగా బోధిస్తున్న శ్రీ నాగేంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. English is the wind of the world, English is the wind of the world అంటూ ఇంగ్లీష్ గార్డ్ ఇంప్లిమెంటేషన్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ప్రతి నిమిషం శ్రమిస్తూ చక్కగా ఇంగ్లీష్ గ్రామర్ బోధిస్తున్న కుమారి త్రిషాభవని గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎకాలతో జీవితంలో పైకి ఎలా ఎక్కాలో, గణితంలో లెక్కలు వేసి కుటుంబంలోకి మానవత విలువలను కూడి చేసి, మనుషులపై ద్వేషాలు అనే దోషాలను తీసివేసి, మమకారాలను గుణకారంతో రెట్టింపు చేసి, కష్టపడటంలో బాధ్యతల భారాన్ని భాగాహారం చేస్తే వచ్చే సంతోషాలు భోగభాగ్య ఫలమే ఈ జీవితం అంటూ మనకు గణిత శాస్త్రాన్ని ఎంతో అర్థవంతంగా బోధిస్తున్న శ్రీమతి నాగలక్ష్మి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనుబంధం అనే బంధం ఏర్పడడానికి జరిగే రసాయనిక చర్యకు అందమైన నవ్వు అనే ఉత్ప్రేరకం చేర్చి, ప్రతి చర్యకు దానికి తగ్గట్టి ప్రతి చర్య జరుగుతుందని చూపించి, కిరణజన్య సంయోగ క్రియలో పత్రహరితానికి సూర్యరంశి అందం, మన జీవితాల్లో వృక్ష జల జీవరాశులతో మకరందం అని చెప్తూ సామాన్య శాస్త్రాన్ని బోధిస్తున్న శ్రీమతి అనుశ్రీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆదియుగం నుండి ఆధునిక కాలం వరకు ఎందరో వీరుల ధీరుల అనుభవ గుణపాఠాలను
చరిత్ర పాఠాలుగా పేర్చి ఎన్నో సుగుణాలను కూర్చి జీవిత పాఠాలుగా మార్చి మెదడులోకి తెచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసి సాంఘిక శాస్త్రమును బోధించుతున్న శ్రీమతి శాలిని ప్రియ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु तू ही है विघ्नेश्वर. తల్లిదండ్రుల కుటుంబం సభ్యులు గారాభంతో పెరుగుతున్న మనకు కుటుంబం యొక్క విలువను తెలియజేస్తూ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఎదుటి వారితో ఎలా వినయంగా మాట్లాడాలి అనే సాంఘిక విలువను బోధిస్తున్న శ్రీమతి పద్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. गुरु तू ही है सर्वेश्वर. మన ఉపాధ్యాయులకు మరియు మనకు కూడా ఎంతో సహాయంగా ఉంటూ వారి బాధ్యతను ఎంతో సమర్థవంతంగా సక్రమంగా నిర్వహిస్తున్న మన అసిస్టెంట్ మేడంగా పనిచేస్తున్న శ్రీమతి పార్వతి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु तू ही है परमेश्वर. ఇప్పుడు మన ఎంఎల్ డైనమిక్ కరాటి రాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु नमामि नमो नमः. కుమారి మణికంఠేశ్వరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु तू ही है विघ्नेश्वर. కుమారి రేణుక గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु तू ही है सर्वेश्वर. జీవితంలోని ఎలాంటి సమస్యనైనా సులభంగా ఎలా సాధించాలో సింపుల్ ఈక్వేషన్స్ ద్వారా మాకు నేర్పించి న్యూటన్ గమన నియమాల ద్వారా మన విశ్వంలో జరిగే అన్ని రకాల చర్యల్లో భౌతిక శాస్త్రం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని భావి ఇంజనీర్లకు సైంటిస్టులకు పునాది అయిన గణితం మరియు భౌతిక శాస్త్రాలను బోధిస్తున్న శ్రీమతి సంతోష్ కుమారి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु तू ही है परमेश्वर. బడి అనే నోర్మడిలో విద్య అనే విత్తనం వేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనే కలుపు తీసి మంచి అనే నీతి ఫలాలు మన జీవితంలో ఫలించే వరకు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ మన కోసం ఇంత చక్కని విద్యని మా కొరకు అందిస్తున్న మన విద్యాశ్రాణి శ్రీమతి విష్ణుప్రియ మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. गुरु नमामि